దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దినములో ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు తండ్రి, ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడైనటువంటి పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనందరి పాపములను తన మీద ఆయన వేసుకొని మన కోసం మరణించినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. మన పాపములో, శాపములో మనము జీవిస్తూ భక్తిహీనులుగా ఉన్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, దేవుని బిడ్డలారా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, చేతికి కాళ్ళకు మేకులతో కొట్టబడి, అనేకమైనటువంటి సమస్యలు గుండా ఆయన వెళ్ళి రక్తం చిందించి మన కోసం మరణించినటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనలను ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన కోసం ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. పేతురు అంటున్నాడు, ఆయన మన పాపములను మోసినటువంటి గొప్ప దేవుడు. సిలువలో మన పాపములను మోసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవుని వలన మనకు మేలే కానీ కీడు లేదు. ఆయన మనలను ప్రేమించాడు, క్షమించాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన యొక్క గాయముల చేత మనకు స్వస్థతను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఒక సైనికుడు ఆయన చనిపోయాడో లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి బల్లెముతో ఆయనను పొడిచినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ కొంచెం రక్తము ఆ సైనికుని కళ్ళు మీద పడినప్పుడు అతనికి ఉన్నటువంటి సమస్య నుండి ఆ సైనికునికి విడుదల కలిగింది, స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క రక్తము అతని యొక్క కంటి మీద పడినప్పుడు సంపూర్ణమైనటువంటి విడుదల, అద్భుతం జరిగింది. చూడండి, ఆయన వలన మనకు మేలే కానీ కీడు లేదు. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తే మనకు మేలు. ఆయన మనలను క్షమిస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సమాధానము, సంతోషము, అంత మాత్రమే కాదు, స్వస్థతను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. కాబట్టి మన పాపములను మోసినటువంటి దేవుడు, మనలను క్షమించినటువంటి దేవుడు, మనకు స్వస్థతనిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి రండి, ఆయనను ఆశ్రయించండి, సమాధానం, సంతోషం అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న, వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత. అవును తండ్రి, మీ గాయముల ద్వారా, అయా మీ యొక్క రక్తము ద్వారా మాకు స్వస్థత, విడుదల. ఈరోజు ఈ వాగ్దానం ఏమిటంటే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి, సమాధానము, సంతోషం, స్వస్థత అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.